ఒక్క నో బాల్ మ్యాచ్‌ని ఎలా ఇబ్బంది పెడుతుందో లాస్ట్ మ్యాచ్‌లో అయితే మనం చూసాం. ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్. సో, ఆ నో బాల్ తర్వాత మ్యాచ్ మొత్తం అయితే మారిపోయింది. అక్కడ చూసుకుంటే 200 అలా ఉండే స్కోర్‌ని తీసుకొచ్చి 250లో పెట్టారంటే ఆ నో బాలే. ముఖ్యంగా వచ్చేసి కంబోజ్ చాలా అద్భుతమైన బాల్ అయితే వేశాడు. తర్వాత వచ్చేసి జరిగిందంతా ఒక స్టోరీ ఇక్కడ. ఏంటంటే ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో స్టార్టింగ్ 3 ఓవర్స్ ఆర్‌సీబీ పెద్దగా స్కోర్ ఏం చేయలేదు. కానీ తర్వాత కోహ్లీ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా అద్భుతంగా షాట్లయితే నో లుక్ షాట్ గాని అలాంటియన్నీ కొట్టి ఈవెన్ అక్కడ ఖలీల్ అహ్మద్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. దాన్నైతే దుబే అయితే క్యాచ్ పట్టలేకపోయాడు. సో, అక్కడి నుంచి కోహ్లీ కూడా మంచిగా ఆడి అక్కడ సిక్సులతో అయితే ఇబ్బంది పెట్టాడు వాళ్ళ బౌలర్‌ని. కానీ అక్కడ ఫిల్ సాల్ట్ అంతగా రాణించలేదు. ముఖ్యంగా వచ్చేసి కోహ్లీ ఉన్నంత సేపు అయితే అతను పెద్దగా కొట్టలేకపోయాడు. బాల్ టు రన్ అయితే కొడుతున్నాడు. సో, అప్పుడు కోహ్లీ ఖచ్చితంగా ఎవరో ఒకరు కొట్టాలి కాబట్టి కోహ్లీ అయితే కొట్టాడు. అవుట్ అయిపోయాడు కూడా. తర్వాత వచ్చినటువంటి పడికల్ అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ చాలా మంచిగా అనిపించింది. చూసుకుంటే పడికల్ కూడా చాలా అద్భుతమైన షాట్లు అయితే ఆడాడు. 28 బాల్స్‌లోనే 50 రన్స్ అయితే చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఒక స్ట్రాటజిక్ టైమ్‌ఔట్ తర్వాత అవుట్ అయిపోయాడు. ఆ స్ట్రాటజిక్ టైమ్‌ఔట్ కూడా వచ్చేసి చాలా వరకు ఇక్కడ కాంట్రవర్సీ అయిపోయింది. ఏంటంటే వీళ్ళైతే తీసుకోలేదు ఆర్‌సీబీ వాళ్ళు. కానీ అక్కడ ఎవరు తీసుకున్నారో తెలీదు. అందువల్ల వాళ్ళైతే మేము తీసుకోలేకుండా ఎలా ఇస్తారనేదైతే అక్కడ కొంచెం కోచ్ గాని, తర్వాత మెంటర్స్ ఇలా ఉన్నోళ్ళైతే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఇక్కడ బ్యాటింగ్ సైడ్ వాళ్ళు తీసుకోకుండా అయితే ఉండరు. కాకపోతే అక్కడ ఫోర్త్ ఎంపైర్ తీసుకున్నట్టున్నాడు. ముఖ్యంగా వచ్చేసి మనకు కావాల్సింది మనమే తీసుకోవాలి. లేకుండా అంటే ఒక సర్టెన్ టైం తర్వాత నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళైతే అప్లై చేస్తారు. సో, ఇక్కడ అది కొంచెం తెలియాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పడికల్‌తో పాటు పటిదార్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతను వచ్చేసి 50 చేసుకునేటే బాగుండు. 48 చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే బ్యాటింగ్ నుంచి చాలా అద్భుతమైన ప్రదర్శన వచ్చింది. ఫస్ట్‌లో వచ్చేసి అంతగా రాణించని ఫిల్ సాల్ట్ అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత మంచిగా ఆడాడు. అక్కడ ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి పటిదార్ బాగా ఆడాడు. తర్వాత వచ్చేసి టిమ్ డేవిడ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 70 ఇక్కడ నాట్ ఔట్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ టిమ్ డేవిడ్ 70 వల్లే వాళ్ళైతే 250 చేయగలిగారు. ఇక్కడ 230, 220 స్కోర్ ఉంటే ఖచ్చితంగా సీఎస్‌కే కూడా చేజింగ్ చేస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ కూడా నిన్న చాలా బాగా ఆడారు. సో, ఒక 250ని ఒక కొండంత స్కోర్‌ని చేజ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. దానివల్లే వాళ్ళైతే వికెట్లు పోగొట్టుకున్నారు. లాస్ట్‌లో వచ్చేసి ప్రెజర్‌కి లోనైపోయి ఆల్ అవుట్ అయితే అయిపోయారు. లేకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా 220 అలా ఉంటే గెలిచే మ్యాచే ఇది వాళ్ళైతే సీఎస్‌కేకి. ఆర్‌సీబీ చూసుకుంటే లాస్ట్ 5 ఓవర్స్‌లో వచ్చేసి 99 రన్స్ చేశారు. ఇదొచ్చేసి చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ. 5 ఓవర్స్‌లో 99 అంటే ప్రతి ఓవర్ వచ్చేసి 20 లెక్కనొచ్చినట్టే. సో, అక్కడ ఓవర్ 10 వేసిన 90థ్ ఓవర్‌లో అయితే 30 రన్స్ అయితే వచ్చాయి. టిమ్ డేవిడ్ వచ్చేసి విశ్వరూపం చూపించాడు. ఎలా అంటే ఒక బాల్ వచ్చేసి స్టేడియం పైకి కూడా పోయేంతలా కొట్టాడు అతను. సో, ఇక్కడ టిమ్ డేవిడ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు. ఇంకా ఏమన్నా అవార్డ్స్ ఉంటే కూడా ఇచ్చాలి. చాలా మంచి ఆట అయితే ఆడాడు. వాళ్ళ నమ్మకాన్ని అయితే అతను నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో కూడా ఇటాటి ఇన్నింగ్స్‌లే ఆడాడు. తర్వాత రిటైన్ చేసుకున్నారు. సో, డేవిడ్ చూసుకుంటే అతన్ని రిటైన్ చేసుకున్నందుకైతే న్యాయం చేశాడు. ఇక్కడ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో 220, 230 కూడా అంత నమ్మదగే స్కోర్ కాదు. సో, ఇక్కడ 250 వరకు అయితే లాగగలిగాడు మ్యాచ్‌ను. అతని కారణంగానే వీళ్ళైతే గెలవగలిగారు. ఒకసారి ఓవరాల్‌గా మ్యాచ్ ఎలా జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఆర్‌సీబీ అయితే చాలా స్లోగా పవర్ ప్లేని అయితే ముగించింది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఓవర్‌లో 5 రన్స్ కొట్టినారు. తర్వాత సెకండ్ ఓవర్‌లో 11 రన్స్, థర్డ్ ఓవర్‌లో 17, ఫోర్త్ ఓవర్‌లో 33, ఫిఫ్త్ ఓవర్‌లో 43, సిక్స్త్ ఓవర్‌లో వచ్చేసి 51 అప్పటికి ఒక వికెట్ కోహ్లీ అయితే పోయాడు. సో, ఇక్కడ చాలా నెమ్మదిగా అయితే చేశారు. 250లో ఫస్ట్ 250 వచ్చేసి 6 ఓవర్స్‌లో వస్తే తర్వాత 200 వచ్చేసి 14 ఓవర్స్‌లో వచ్చాయి. అంత అద్భుతంగా అయితే వీళ్ళు బ్యాటింగ్ చేశారు. ఆర్‌సీబీ బ్యాటింగ్ చూసుకుంటే 46 ఫిల్ సాల్ట్, 28 కోహ్లీ, పడికల్ వచ్చేసి 50, తర్వాత పటిదార్ 48, నెక్స్ట్ వచ్చినటువంటి టిమ్ డేవిడ్ 70 రన్స్. ఓవరాల్‌గా వచ్చేసి 3 వికెట్స్‌కి 250 రన్స్ అయితే చేశారు. ఒకవేళ టిమ్ డేవిడ్ వీళ్ళందరూ ఆడుకుంటే 250 కాదేమో కానీ స్కోర్ అయితే 200 అబోవ్ అయితే ఉండేది. ఇక్కడ ఇంకా మంచి బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్యాటింగ్ జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా వీళ్ళు ముగ్గురు కూడా అంత తగ్గే బ్యాట్స్మెన్ అయితే కాదు. సో, ఇక్కడ జితేష్ శర్మ కానీ షెఫర్డ్ కానీ అంత ఈజీగా అయితే ఇచ్చిపెట్టరు. వీళ్ళు కూడా మంచి షాట్లు అయితే ఆడతారు. లాస్ట్ ఐపీఎల్లో వచ్చేసి రొమారియో షెఫర్డ్ అయితే చెన్నై మీద జస్ట్ 14 బాల్స్లో వచ్చేసి 50 ఏమో చేశాడు. సో, ఇక్కడ వాళ్ళకు టిమ్ డేవిడ్ తర్వాత ముందు వచ్చిన పటిదార్ ఆడకున్నా కానీ వీళ్ళైతే ఇసిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా అయితే పెద్ద స్కోరే చేసేవాళ్ళు ఈ మ్యాచ్లో. సీఎస్‌కే బౌలింగ్ చూసుకున్నామంటే ఖలీల్ అహ్మద్ ఒకడే మంచిగా వేశాడు. మిగతా వాళ్ళంతా అయితే భారీగా స్కోర్ ఇచ్చారు. ఈవెన్ టెర్నాబోవ్ ఇచ్చేశారు. ఇక ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 36 రన్స్ ఇచ్చాడు. మ్యాట్ హెర్నీ వచ్చేసి వికెట్ తీయలేకపోయాడు. 3 ఓవర్లో 36 రన్స్ అయితే ఇచ్చాడు. కంబోజ్ వచ్చేసి 4 ఓవర్లో 52 ఇచ్చాడు. నూర్ అహ్మద్ ఫస్ట్ 2 ఓవర్లు బాగా వేసాడు కానీ తర్వాత అయితే పంపించుకున్నాడు ఇతను. 4 ఓవర్స్లో 49 రన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత జేవి ఓవర్టన్ ఇతను వచ్చేసి 3 ఓవర్లు 42 ఇచ్చాడు. ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ శివం దూబే 2 ఓవర్లు వేసి 30 రన్స్ ఇచ్చారు. సో, ఇక్కడ ఎవరు చూసుకున్నా కానీ 12 అబోవే ఉంది. ఒక ఖలీల్ అహ్మద్ ఒకడే మంచిగా వేశాడు. అతను వచ్చేసి 9.25 ఎకానమీ అయితే బౌల్ చేశాడు. చేజింగ్కి వచ్చిన సీఎస్కేకి అంత మంచి ఆర్మం అయితే ఈ మ్యాచ్లో కూడా లభించలేదు. ముఖ్యంగా సంజు శాంసన్ కానీ, గైక్వాడ్ కానీ, తర్వాత వచ్చేసి
లాస్ట్ ఇయర్ మ్యాచ్లో వచ్చేసి అద్భుతంగా ఆడినటువంటి ఆయుష్ మాత్రే కానీ ఇక్కడ అయితే రాణించలేకపోయారు. థామ్సన్ వచ్చేసి 9 రన్స్ చేశాడు, గైక్వాడ్ వచ్చేసి 7 రన్స్ చేశాడు, మాత్రే 1 రన్ అయితే చేశారు. టాప్ 3 నుంచి అయితే మొత్తం ఓవరాల్గా 17 రన్లు అయితే వచ్చాయి. సో ఇక్కడ వరస్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళ నుంచి అయితే ముఖ్యంగా సామ్సన్ అయితే వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. సో చూడాలి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎలా చేస్తాడేమో అని. సర్ఫరాజ్ ఖాన్ అయితే చాలా మంచిగా ఆడాడు. ముఖ్యంగా ఒక టెస్ట్ ప్లేయర్ T20లో అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు టెక్నిక్ చూపిస్తూ. ఇక్కడ ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. సిక్స్లు అలాంటి పెద్దగా ఏం లేవు కానీ 2 సిక్స్లు కొట్టినాడు. కానీ ప్రతి షాట్ కూడా చాలా మంచిగా అయితే ఎగ్జిక్యూట్ చేశాడు. అతను నింటే మంచిగా ఉండేది, కానీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అయితే అతను అవుట్ అయిపోయాడు. ఇతను వచ్చేసి 25 బాల్స్లో 50 రన్స్ అయితే చేశాడు. దానిలో వచ్చేసి 8 4s 2 6s అయితే ఉన్నాయి. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు సిఎస్కే ఫస్ట్ 3 వికెట్స్ కోల్పోయిన తర్వాత అయితే. తర్వాత వచ్చిన వాళ్ళు కార్తిక్ శర్మ కానీ దూబే వీళ్ళిద్దరూ అంతగా రాణించలేదు. ప్రశాంత్ వీర్ ఒక్కడు బాగా రాణించాడు, ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. ఇతను కూడా టైం తీసుకున్నాడు. టైం తీసుకొని ఒకసారి కుదురుకున్న తర్వాత అయితే ఆడాడు. సో ఎందుకంటే టైం తీసుకున్నాడు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇతనికి స్టార్టింగ్లో కొంచెం ఛాన్స్ లభించింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. మ్యాచ్ ఓడిపోయినా కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతన్ని పెద్ద మొత్తంలో డబ్బిచ్చి కొనుక్కున్నప్పుడు ఇతనైతే కొంచెం ప్రెజర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ కుదురుకుంటేనే, లేకుండా అంటే ఫస్ట్ 2-3 బాల్స్లో హిట్టింగ్ చేశారనుకోండి ఖచ్చితంగా అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక కొత్త పర్సన్ వచ్చేసి కార్తిక్ శర్మ ఒక అద్భుతమైన 6 అయితే కొట్టాడు స్టార్టింగ్ 2 బాల్స్లోనే. కానీ అతనైతే తొందరగా అవుట్ అయిపోయాడు. కారణం ఏంటంటే అతను కుదురుకున్నాక ఆడాలి మామూలుగా, కానీ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నుంచి హిట్టింగ్ అంటే వికెట్ పడే ఛాన్సే ఉంటుంది. కానీ అతను అవుట్ తర్వాత వచ్చినటువంటి ప్రశాంత్ వీరు కొంచెం తప్పులన్నీ చేయకుండా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అక్కడ కార్తిక్ శర్మ అవుట్ అయిన విధానాన్ని చూసి ఇతను ఖచ్చితంగా చేంజ్ చేసుకుని ఉంటాడు అతని మైండ్ సెట్. కొంచెం కుదురుకున్న తర్వాతే స్కోర్ అయితే కొట్టాడు. అది కూడా 29 బాల్స్లో 43 అయితే కొట్టాడు, 6 4s ఒక 6 అయితే కొట్టాడు. సో మంచి ఇన్నింగ్స్ ఇతని నుంచి అయితే, తక్కువ బాల్సే ఆడాడు. కంబోజ్ కూడా కొంచెం మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఇక్కడ ఇతనైతే 19 రన్స్ చేశాడు, అది కూడా 12 బాల్స్లోనే 1 4 1 6. నూర్ అహ్మద్ కూడా 6 అయితే కొట్టాడు, 8 రన్స్. సో ఇంతమంది ఇన్ని 6లు కొట్టినా కానీ 207 రన్సే చేయగలిగారు. ఇక్కడ అంత పెద్ద స్కోర్ని చేర్చాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా వచ్చేసి టాప్ 3 బ్యాట్స్మెన్స్ ఫైల్ అయినప్పుడు. ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే కూడా అంత తొందరగా కానీ లేదా తక్కువ స్కోర్ చేసి కానీ ఆల్అవుట్ అయిపోయి అలా ఓడిపోలేదు. మంచి ఫైటింగ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా టాప్ 3 బ్యాట్స్మెన్స్, అది కూడా ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్సే. సంజు శాంసన్ కానీ, తర్వాత ఆయుష్ మాత్రే కానీ, అక్కడ కెప్టెన్ గైక్వాడ్ కానీ, వీళ్ళందరూ అవుట్ అయినప్పుడు 200 దాకా రావడం అంటే అంత ఈజీ కాదు. 150 అలా అయితే ఆల్అవుట్ అయిపోయేవారు ఎవరైనా అయితే. కానీ సిఎస్కే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రశాంత్ వీరు, వీళ్ళ కారణంగానే వీళ్ళైతే 200 మార్క్ దాటగలిగారు. సో ఓవరాల్గా ఇది ఒక సిఎస్కేకి మంచి పర్ఫార్మెన్సే. బౌలింగ్ పరంగా చూసుకుంటే ఇబ్బంది, కానీ బ్యాటింగ్ అయితే మంచిగానే ఉంది. ఇంకా అక్కడ బ్రేవిస్ వచ్చాడు అనుకోండి ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే అవుతారు. 200 చేయడం అనేది వీళ్ళకి ఈజీగానే ఉంది. ఇక్కడ బౌలింగే చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రతి ఒక్కరు 12 అబోవ్ ఇవ్వడం అంటే కొంచెం కష్టమే. ఇక్కడ T20లో వచ్చేసి 200 అబోవ్ స్కోర్ని చేజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. దాని కారణంగా సిఎస్కే అయితే ఓడిపోయింది. ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే డఫీ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్లో కూడా బాగా వేసాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఇతను 58 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఇక్కడ 4 ఓవర్స్లో 41, మంచి బౌలింగ్, 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మొత్తం 2 జట్లలో వచ్చేసి అద్భుతమైన బౌలింగ్ ఎవరైనా చేశారంటే అది ఖచ్చితంగా భువనేశ్వర్ కుమారే. లాస్ట్ మ్యాచ్లో భారీగా స్కోర్ ఇచ్చిన అభినందన్ సింగ్ అయితే ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా దూబే వికెట్ తీశాడు. చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. 3.4 ఓవర్స్లో ఇతను వచ్చింది స్కోర్ 30, 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మంచి బౌలింగే. ముఖ్యంగా వచ్చేసి అక్కడ ప్రతి బ్యాట్స్మెన్ 6లు కొడుతున్న టైంలో ఇతను వచ్చేసి మంచి బౌలింగ్ చేశాడు. 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. కృణాల్ పాండ్యా 3 ఓవర్ల 36, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇతని బౌలింగ్ ఎలా ఉందంటే లాస్ట్ నైట్ ఈవెన్ ఇతను మీడియం ఫేస్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. ఒక ఓవర్లో దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అయితే 123, 120, 119 ఇలా అయితే ఫాస్ట్ వేశాడు. సో స్పిన్లో ఇంత ఫాస్ట్ వేయడం అంటే అసలు అది మనం నమ్మశక్యంగా ఉండదు, కానీ అతనైతే చేశాడు. ఒక టైంలో వచ్చేసి జితేష్ శర్మ షంపింగ్ కూడా చేశాడు, కానీ అక్కడ అయితే ప్రశాంత్ తప్పించుకున్నాడు. జస్ట్ కొంచెం మిస్ అయ్యాడు. చాలా అద్భుతమైన స్టంపింగ్ అదైతే. సుయాష్ శర్మ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు, ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. ఇతనైతే 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చిన షెఫర్డ్ కూడా 1 ఓవర్లో 19 రన్స్ ఇచ్చాడు. సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్ అయితే చాలా తక్కువ స్కోర్ ఇచ్చారు. వీళ్ళకి తోడు అభినందన్ సింగ్ కూడా తక్కువ స్కోర్ ఇచ్చాడు. వీళ్ళ ముగ్గురి కారణంగానే సిఎస్కే చేజింగ్ చేయలేకపోయింది. ఈ ముగ్గురు కూడా కొంచెం స్కోర్ ఎక్కువ ఇచ్చింటే 40 రన్స్ తేడాతో అయితే ఓడిపోరు. అక్కడ ఒక 10-15 రన్స్ తేడాతో అయితే సిఎస్కే ఓడిపోయేది. వీళ్ళు ముగ్గురు స్కోర్ ఇవ్వకపోవడం వల్లనే మ్యాచ్ అయితే 43 రన్స్ తేడాతో సిఎస్కే ఓడిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే కానీ ఆర్సీబీ కానీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాయి. ముఖ్యంగా వచ్చేసి సిఎస్కే పక్క యంగ్స్టర్స్ అయితే చాలా బాగా ఆడారు. ప్రస్తుతంలో కూడా 200 స్కోర్ చేయడం అంత ఈజీ అయితే కాదు, కానీ వాళ్ళు చేశారు. తర్వాత వచ్చేసి చేంజింగ్ చేస్తున్న టైంలో 3 వికెట్స్ పడినా కానీ సిఎస్కే అయితే కంబ్యాక్ ఇచ్చింది. సో మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. గెలిపోవడం వల్ల పక్కన పెడితే
క్రికెట్ అభిమానులు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా టీమ్ డేవిడ్ కొట్టిన సిక్స్‌లు గానీ, తర్వాత పటిదార్ కొట్టిన సిక్స్‌లు గానీ చాలా అద్భుతం ఈ మ్యాచ్‌లో. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.